అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సికింద్రాబాద్ మహంకాళి ఆలయం ముందు జోగునీలు ఆందోళన చేసేందుకు యత్నించారు. సికింద్రాబాద్ బోనాల సందర్భంగా జోగునులకు జరిగిన అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జోగిని శ్యామల ఆధ్వర్యంలో జోగునీలతో కలిసి ధర్నా చేపట్టేందుకు వారు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు సమాచారంతో పోలీసులు జోగిని శ్యామలతో పాటు పలువురు జోగునీలను హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కాగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో పోలీసులు లాగేయడం, ఇక జోగిని శ్యామల భవనం కింద పడిపోయిన సంఘటనకు నిరసనగా శివశక్తులు మహంకాళి ఆలయం ముందు ధర్నాకు పిలుపునిచ్చారు. ఒక జోగినీలు ఏడ్చిరంటే రాష్ట్రానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. ఏ రోజు శివశక్తులు గుళ్లల్లో ఉంటారో, బోర్డు మెంబర్ల లాగో చైర్మన్ లాగా ఉంటారో ఇలాంటి దౌర్భాగ్యం పట్టదు. మీరు కమిటీ వేస్తానంటారు, కమిటీ వేయరు. బోనాల ఉత్సవ కమిటీ వేయడానికి ఏంటి మీకు బాధ? బోనాల ఉత్సవ కమిటీ వేయొచ్చు కదా. ఈ రోజు ఒక జోగిని ఏడుపు మంచిది కాదు ఈ ప్రభుత్వానికి. మీరు గుర్తు చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పోలీసోళ్ళు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు మీరందరూ మంచిగా వచ్చి బోనాలు చేసుకోండి, మంచిగా వెళ్ళండి. మీరు మీదే పండగ, ఇది మా పండగ కాదు, శివశక్తుల పండగ కాదు. రాష్ట్ర పండగ చేశారు కదా మీరు. విఐపీల కోసము, ప్రోటోకాల్ ఉన్న వాళ్ళ కోసం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. జోగినీల పరిరక్షణ పేరుతో ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ సమీపంలో పెద్ద మొత్తంలో నిరసన ఆందోళనకు పిలుపునిచ్చారు జోగిని కమిటీ సభ్యులందరూ కూడా. ఎన్నో ఏళ్ల పాటు వీళ్ళు అమ్మవారికి పవిత్రమైనటువంటి బోనాలు అందజేస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ వీరిపై ఎలాంటి శ్రద్ధ చూపించకపోవడము, సరైనటువంటి సౌకర్యాలు చూపించకపోవడము, అసలు ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడము, వీరు బోనాలు ఎత్తుకొని గంటల తరబడి అమ్మవారి బోనం సమర్పించేందుకు వెళ్లేటువంటి క్రమంలో కూడా వీరికి ఎక్కడ కూడా సౌకర్యాలు ఇవ్వకపోవడము, నిన్న తీవ్రంగా అవమానించడము, నిన్న ఒడిబియ్యం కింద పడిపోవడము, బోనాలు కింద పడిపోవడము, ఇదంతా కూడా అక్కడ ఏర్పాట్ల కారణంగా పోలీసులు జరిపినటువంటి అత్యుత్సాహం కారణంగానే మాకు తీవ్ర అవమానం జరిగింది అంటూ టెంపుల్ ప్రిమిసెస్ లోనే కమాన్ వద్ద బైఠాయించి కొద్దిసేపు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఈ నిరసన తెలియజేస్తూ ఉండగా స్పృహ తప్పి జోగిని శ్యామల పడిపోవడము, మళ్ళీ కొద్దిసేపటి తర్వాత కోలుకున్న తర్వాత మిగతా జోగినీలంతా కూడా ఏకమయ్యి అమ్మవారికి బోనం సమర్పించే దానికంటే ఇక్కడ రోడ్డు పైనే సమర్పించాలని కొంచెం నిర్ణయం తీసుకోవడము, ఆ జోగినీలందరూ రోడ్లపైనే బోనాలన్నీ కూడా సమర్పించడము, ప్రభుత్వం పైన, పోలీస్ శాఖ పైన, ఎండోన్మెంట్ పైన శాపనార్థాలు పెట్టడము, ప్రతిసారి ఈ రకమైనటువంటి ఇబ్బందులే పెడతా ఉన్నారు. ఆహ్వానిస్తుంది వాళ్ళే, ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్తుంది వాళ్ళే. ఎన్నో ఏళ్లగా లేనటువంటి ఇబ్బందులు ఈసారి కొత్తగా ఎందుకు తలెత్తుతా ఉన్నాయి? కేవలం 2 నిమిషాల పాటు తమకు అనుకున్న విధంగా అమ్మవారి దర్శనం కల్పించడము లేదా బోనాల సమర్పణ కార్యక్రమం చేపడితే ఇలాంటి ఇబ్బందులే ఉండవు. కానీ ప్రతిసారి ఇలాంటి ఆటంకాలని మమ్మల్ని ఎదురు చేస్తా ఉన్నారు. ఈసారి సహించేది లేదు అంటూ మాత్రం జోగినీలంతా కూడా ఏకమయ్యి నిన్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ప్రిమిసెస్ లో పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేసి ప్రభుత్వం పైన, పోలీస్ శాఖ పైన శాపనార్థాలు పెడుతూ వాళ్ళు పోలీసులు ఎందుకు ఇలా వ్యవహరిస్తా ఉన్నారు, ఎందుకు తమ పైన ఆంక్షలు పెట్టి కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది అంటూ మాత్రం ఈ అంశాన్ని నిరసన రూపంలో తెలియజేయాలి. ఈ రోజు రంగం సమావేశం కంటే ముందుగానే తమ నినాదాలు ప్రభుత్వానికి తెలియాలి, తమ బాధలు, తమ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రభుత్వాన్ని, పోలీసులకు తెలియాలంటే కూడా జోగినీల పరిరక్షణ పేరుతో వీళ్ళు ఈ రోజు ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగం భవిష్యవాణి వినిపించే దానికంటే ముందుగానే ఎక్కడ కూడా ఎలాంటి ఆందోళన, ఎక్కడ కూడా ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేయకుండా పోలీసులు ఫుల్ ఫోర్స్ తో టెంపుల్ ప్రిమిసెస్ అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎంత పోలీస్ ఫోర్స్ పెట్టినా మేము అనుకున్న విధంగా ధర్నా చేసి చెప్తామంటూ మాత్రం జోగినీలంతా కూడా ఏకమయ్యి ఒక రూట్ ద్వారా వాళ్ళు టెంపుల్ ప్రిమిసెస్ కి వెళ్లేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కొద్దిసేపట్లో ఏం జరగబోతా ఉందనే మాత్రం ఆ టెన్షన్ నెలకొంది. ఒక పక్క స్వర్ణలత భవిష్యవాణి వినిపించబోతా ఉంది. దేశ ప్రజలందరూ కూడా
ఈసారి ఏర్పాట్ల పైన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సౌకర్యాల పైన ఇక ముందు రాబోయేటువంటి చెడు ఆ తర్వాత విపత్తుకు సంబంధించి భవిష్యవాణి వినిపించబోతోంది. ఈ క్రమంలోనే జోగినీలంతా కూడా అమ్మవారికి అత్యంత పవిత్రమైనటువంటి బోనాలు సమర్పించేటువంటి జోగినీలు ఒక పక్క ప్రభుత్వానికి పోలీస్ శాఖకు వ్యతిరేకంగా వీళ్ళ ఆందోళనను వ్యక్తం చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుని అక్కడికి చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అటు ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవ్వకుండా మాత్రం పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపట్టబోతా ఉన్నారు. ముందస్తుగానే జోగినీలని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి భవిష్యవాణి పూర్తయ్యేంత వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు జరిగేటువంటి ప్రయత్నం జరగకుండా మాత్రం పోలీసులు ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. జోగినీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శివశక్తులు, జోగినీలు, పరిరక్ష సంస్థలు, ఇండివిజువల్ మహిళా సంఘాలు, భక్తులందరూ కూడా ఈ ధర్నాలో పార్టిసిపేట్ అయ్యి తమ నినాదాలు ప్రభుత్వానికి వెళ్లి ఇంకోసారి ఇలా అవమానించకుండా తమ పట్ల దురుసుగా ప్రవర్తించకుండా పోలీసులే అన్ని చోట్ల అడ్డంకులని గురి చేస్తా ఉన్నారంటూ మాత్రం నిన్న జోగిని శ్యామలతో పాటు విశాఖరాంతి, రాధిక, ఇతర జోగినీలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. సికింద్రాబాద్ టెంపుల్ ప్రిమిసెస్ లో ఏం జరగబోతోందనే ఒక టెన్షన్ మాత్రం నెలకొన్నట్టుగా కనపడతా ఉంది. శివ, అయితే పోలీసుల వెర్షన్ ఏ రకంగా ఉంది నిన్న జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి? అలాగే జోగినులతో ఏమైనా కొంత మాట్లాడే ప్రయత్నం ఏమైనా పోలీసు ఉన్నతాధికారులు ఏమైనా చేస్తున్నారా? నిన్న ఇష్యూ జరిగిన తర్వాత ఎవరు కూడా జోగినీళ్లతో ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ పోలీసులు కానీ ప్రభుత్వం తరఫున కానీ అసలు ఎందుకు ఈ ప్రాబ్లం ఫేస్ అయింది, ఎవరి కారణంగా జరిగింది, ఎన్నో ఏళ్ల పాటు ప్రశాంతంగా బోనాలు సమర్పించేటువంటి జోగినీలు ఇంత ఆవేశానికి లోనై ఇంత ఆగ్రహంతో ప్రభుత్వం పైన అబండాలు మోపడం, నిందలు వేయడం, ప్రభుత్వంపై దుమ్మెత్తుపోయడము, ఇలాంటి సర్కారు మళ్ళీ రాకూడదు, అసలు ఈ గవర్నమెంట్ రావడమే తప్పు అంటూ ఏకంగా రేవంత్ రెడ్డి సర్కార్ని దూషించినటువంటి సిచ్యువేషన్ నిన్న టెంపుల్ ప్రిమిసెస్ లో నెలకొంది. కాబట్టి ఇప్పుడు ధర్నా కార్యక్రమం కూడా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం, ప్రభుత్వ లోపం కారణంగా ఎండోన్మెంట్ సరైనటువంటి ఏర్పాట్లు చేయకపోవడము, పోలీస్ శాఖ అడుగడుగున వారిని ఇబ్బందికి గురి చేయడము, లోపలికి పంపించకపోవడము, డప్పుల గ్యాంగ్ ని లోపలికి పంపించకపోవడము, వాయిద్యాలతో వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడము, వెంటున్నటువంటి వారి వ్యక్తులని అడ్డుకోవడము, ప్రతి చోట అడుగడుగున తమల్ని అడ్డుకొని సంపూర్ణంగా బోనం ఎక్కించేటువంటి ఏర్పాట్లు ఇక్కడ జరగట్లేదు. అన్ని ఆటంకాలే ఉన్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఈ సిస్టమ్ ని కొత్తగా దాన్ని మార్చేసి ఇలా వ్యవహరిస్తా ఉన్నారు అంటూ మాత్రం జోగినీలు చెప్తా ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఘటన పైన ఇప్పటి వరకు ఎవరు కూడా స్పందించలేదు, ఎవరు కూడా వారిని వెళ్లి సమస్య గురించి తెలుసుకోలేదు. కాబట్టి ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ధర్నా కార్యక్రమం చేపడతాము. మొట్టమొదటిసారి జోగినీలంతా కూడా సికింద్రాబాద్ టెంపుల్ ప్రిమిసెస్ కి చేరుకొని రోడ్డుపై బైఠాయిస్తే మాత్రం ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలా జరగకుండా వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఈ భవిష్యవాణి రంగం పూర్తయిన తర్వాత వారి సమస్యలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నాలు ఒక పక్క అధికారులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.